ఇవాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలు గమనించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినిపేటలో జరిగినటువంటి హత్య అత్యంత సంచలనం కలిగించింది. సహజీవనం చేస్తున్నటువంటి స్వాతి అనే మహిళను మానవ్ భద్రం అనే వ్యక్తి హత్య చేశారు. వీరిద్దరూ కూడా గతంలో పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నటువంటి ఘటనలో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇవ్వకపోవడంతో సుంచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దంపతులు గత నెలలో ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఆ నేపథ్యంలో ఫిర్యాదు వచ్చినటువంటి స్వాతి కొంత డబ్బును తిరిగిస్తానని చెప్పి చనిపోయినటువంటి దంపతుల తల్లిదండ్రులకు మాటిచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత డబ్బుల పంపకంలో తేడా రావడంతోనే స్వాతి వీరభద్రం మధ్య కలహాలు చెలరేగినట్టుగా చెప్తున్నారు. స్వాతిని అడ్డు తొలగించుకోవాలని భావించినటువంటి వీరభద్రం 3 రోజుల క్రితం ఆమెను హత్య చేసి గోనెసంచిలో బంధించి తన తల్లి సాయంతో సొంత పొలంలోనే పూడ్చిపెట్టడంతో ఈ విషయం మరుగున పడిపోయింది. గత 2-3 రోజులుగా పోలీసులు ఆరా తీయడంతో స్వాతికి సంబంధించినటువంటి సమాచారాన్ని పలు రకాలుగా అబద్ధాలు చెప్పడంతో పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో హత్య వివరాలు బయటపెట్టాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. ఇక బుర్గంపాడు మండలం సారపాక సెయింట్ తెరిసా పాఠశాలకు సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతుంది. తమ కూతురు కనిపించడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కిడ్నాపా లేకపోతే తనంతట తానే వెళ్ళిందా, అసలు ఏం జరిగింది అనేటువంటి విషయంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద సెయింట్ తెరిసా పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థి కనపడకపోవడంతో సారపాక ప్రాంతంలో ఏం జరుగుతుందనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. అట్లాగే అమాయకమైనటువంటి గిరిజన రైతుల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని, పట్నం నరేందర్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని కూడా తాత మధుసూదన్ డిమాండ్ చేశారు. తన సొంత అల్లుడికి లబ్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి చేపట్టేటువంటి ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియను తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు. అమాయక గిరిజన బిడ్డల భూములు లాక్కోవడంతో పాటు వారి మీద కేసులు పెడతారా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు తాత మధుసూదన్. అక్రమ అరెస్టులతో గిరిజన రైతులకు సంబంధించినటువంటి భూములు లాక్కోవద్దని ఆయన హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి దమనకాండను తమ ప్రజల్లో ఎండగడతామని కూడా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్ తెలిపారు.